వెల్కమ్ టు ది పాయింట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఒక ఉపగ్రహం భూమిపై కూలిపోనుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కక్ష నుంచి జారిపోయి భూ వాతావరణ సమీపంలోకి చేరుకుంది. 1995లో భూమిని పరిశీలించేందుకు ప్రయోగించారు ఈ ఉపగ్రహాన్ని. 2011లో దీని కాల పరిమితి కూడా ముగిసిపోయింది. ఇది వాతావరణంలోకి ప్రవేశించనుంది. పడే వేగం కారణంగా కూడా భూ వాతావరణంలోకి రాగానే ఘర్షణకు గురై భూ వాతావరణంలోనే అవి కాలిపోయే పరిస్థితి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఇది ఉపగ్రహం తాలూకా విడిభాగాలు భూమిపై పడే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా నివాస ప్రదేశాలపైనైతే ఇవి పడే అవకాశం ఉండదు. ఎందుకంటే చాలా వరకు ఉపగ్రహాలు కాలం చెల్లిన తర్వాత వాటిని సముద్రంలో పడే విధంగా కూడా ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. సో చాలా వరకు కూడా శాటిలైట్ సముద్రంలోనే పడతాయని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూ వాతావరణంలోకి వచ్చే ఉపగ్రహాలు ఎటువంటి రేడియో ధార్మిక విషపూరిత పదార్థాలు కూడా వెలువరించవని కూడా ఐరోపా స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ డిపార్ట్మెంట్ అయితే పేర్కొంది. 1999లో ప్రయోగించిన 2 అత్యంత కీలకమైన ఉపగ్రహాల్లో ఇప్పుడు భూమిపైకి చేరుకుంటున్న ఉపగ్రహం కూడా ఒకటి. వీటిని ఐరోపా గ్రాండ్ ఫాదర్స్గా అభివర్ణిస్తారు. ఈ 2 ఉపగ్రహాల్లో ఒకటి భూమిపైన కూలిపోనుంది. సో అయితే తొలుత దీన్ని 780 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చగా 2011లో తుది ఇంధనం మండించే నాటికి ఇది 570 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. మరో 15 ఏళ్ల తర్వాత భూమిపై పడుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. సో అంతర్గత ప్యానెల్స్, లోహపు విడిభాగాలు, ఇంధన ప్రెజర్ ట్యాంకులు వంటివి భూమిపైన పడే అవకాశాలున్నాయి. లాస్ట్ ఇయర్ జనవరిలోనే నాసాకు చెందిన 2.4 టన్నుల బరువున్న శాటిలైట్ శకలాలు కూడా కూలిపోయాయి. గతంలో చైనా ప్రయోగించిన చాలా ఉపగ్రహ శకలాలు కూడా భూమిపైన పడిన ఘటనలు చూసాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రయోగించిన ఉపగ్రహాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే వాటిని కూల్చివేసేందుకు అత్యధికంగా పసిఫిక్ సముద్రంలోని పాయింట్ నియో అనే ప్రదేశాన్ని వినియోగిస్తారు. ఇది ఆస్ట్రేలియాకు కొంత దగ్గరగా ఉంటుంది. ఐరోపా స్పేస్ ఏజెన్సీలకు చెందిన పలు శాటిలైట్లను ఇప్పుడే కూల్చివేశారు. అయితే వీటి వల్ల ప్రస్తుతానికి భూమిపై నివసిస్తున్న ప్రజలకైతే ఎలాంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.